మనకి రోబోటిక్స్ అనగానే ఒక మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్ కదులుతూ ఉంటుంది. అది మన ఇమాజినేషన్లోకి వస్తుంది కదా. బట్ మన ఇంట్లో మనం ఇప్పుడు చెత్త ఊడ్చడానికి రోబోట్స్ వాడుతున్నామా? అట్లీస్ట్ కొంతమంది అన్న. అలా రోబోటిక్స్ అనేది ఏదో ఒక పెద్ద మెషిన్ అది వచ్చి చేసే పనే కాదు. ప్రతి దాంట్లోనూ రోబోటిక్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ పెరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ ఇండస్ట్రీస్, హౌస్ హోల్డ్స్, వీటన్నిటిలో కూడా రోబోటిక్ టీచర్స్ కూడా చూస్తుంటారు కదా. సో మరి ఈ కంటెక్స్లో రోబోటిక్స్ అనే చాప్టర్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ రోబోటిక్స్ అవి ఎలా వర్క్ అవుతాయి, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, వాటిలో వాడే వివిధ కాంపోనెంట్స్ ఏంటి, ఇండియాకి సంబంధించినటువంటి ఇండిజినస్గా తయారు చేయబడ్డ హ్యూమనాయిడ్ రోబోట్స్, అంటే మనుషుల్లాగా చూడడానికి ఉండే రోబోట్స్ని హ్యూమనాయిడ్ రోబోట్స్ అంటాం. హ్యూమనాయిడ్ రోబోట్స్ ఏంటి, మరి మన యొక్క పాలసీస్ ఏంటి ఈ పర్టికులర్ రోబోటిక్స్లో మనం డెవలప్ అవ్వడానికి, ఇవన్నీ మనం ఈ చాప్టర్లో చదువుకుంటూ రీసెంట్ ఎగ్జాంపుల్స్ని యాడ్ చేసుకుంటూ వస్తాము. థ్యాంక్ యూ.